కడతానన్నా ఇప్పుడు మన పూర్వీక అనే పాపకైతే చేయబోయే ప్రయత్నంలో అయితే మనం పాల్గొన్నాం కదా. నాకు తెలిసిన హిందూ గ్రూప్ అయితే ఒకటి ఉందన్నమాట. దాంట్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. చేస్తే ఒక ఆయన రెస్పాన్స్ ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నారంటే ఫోన్ చేశాడు. చేసి వాళ్ళందరూ ముస్లిమ్స్ తెలుసా మీకు, అంత ఫ్రాడ్ అది ఇది అంటున్నాడు కదా. అదే విషయానికి వస్తే వాళ్ళ యూట్యూబర్లు అందరూ కూడా ఒక ఇన్ఫ్లూయన్సర్లతో సహా రాయల్ రేక్ రమణ అన్న కానీ మన పల్లెటూరు బాయ్ ఛానల్ కానీ ఇంతమంది ఇన్ఫ్లూయన్స్ కష్టపడి చేస్తుంటే ఫ్రాడ్ అని ఎలా అంటున్నావు. దాని తోడు నువ్వు వీలైతే సాయం చేయి, లేదా సైలెంట్గా ఉండు అంతవరకు. నువ్వు ఏదో చేయని దానికి కూడా నువ్వు ఫోన్లో చూసిన దాన్ని బట్టి ఎలా జడ్జ్ చేయగలవు అన్న నువ్వు. అదంతా ఫేక్ అని చెప్పి బయట ఏం జరుగుతుంది కదా చూసేస్తావు నువ్వు. అది కూడా నువ్వు వాళ్ళు ముస్లిమ్స్ ముస్లిమ్స్ అయితే ఏంటి, హిందూస్ అయితే ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, ఎవరైనా మనుషులే, అందరైనా ఒకటే, ఎవరి పాప అయినా ఒకటే. రేపొద్దు నీకే ఒక పాప ఉంది. ఆ పాపకు కూడా ఇలాగే సిచ్యువేషన్ వస్తే ఎవరు లేని సిచ్యువేషన్లో నీకు ముస్లిమ్స్ ఎవరో వస్తారు, నీకు ఎవరో డబ్బులు ఇస్తారు. మరి అప్పుడు కూడా ఇదే మాట చెప్పగలవా?